అమెరికా దేశవ్యాప్తంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా వారి కళాశాల పరీక్షలు శనివారం విజయవంతంగా జరిగాయి. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న తానావారి ఈ కళాశాల కోర్సుల వార్షికోత్సవ పరీక్షలకు వందలాది మంది విద్యార్థులు టెక్సాస్, జార్జియా, నార్త్ కరోలినా, న్యూజెర్సీ, మిచిగాన్, మసాచుసెట్స్, ఒమాహా, పెన్సిల్వేనియా తదితర రాష్ట్రాల నుంచి హాజరయ్యారు. కూచిపూడి, భరతనాట్యం, కర్ణాటక సంగీతంలో కళాశాల వారు నిర్వహిస్తున్న ఈ కోర్సులకు అమెరికా వ్యాప్తంగా విశేష ఆదరణ ఉంది. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడడానికి తానావారు చేస్తున్న ఈ కృషికి విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు మిక్కిలి ఆనందాన్ని వెళ్లబుచ్చారు. వివిధ రాష్ట్రాల్లో ఈ పరీక్షలు విజయవంతంగా జరగడం పట్ల తానా కళాశాల చైర్ శ్రీమతి మాలతి నాగభైరవ మరియు తానా అధ్యక్షులు శ్రీ నిరంజన్ శృంగవరపు మిక్కిలి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎంతో విశిష్టత కలిగిన మన సాంప్రదాయ కళలను అమెరికాలో నేర్చుకుంటూ మన వారసత్వ సంపదను కాపాడుతున్న విద్యార్థుల్ని అభినందిస్తూ అందుకు తోడ్పాటుని అందిస్తున్న వారి తల్లిదండ్రులకు వీరిరువురు ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రోగ్రాం విజయవంతమయ్యేలా కృషి చేస్తూ విద్యార్థినులకు శాస్త్రీయ నృత్యం మరియు కర్ణాటక సంగీతంలో అత్యుత్తమ శిక్షణని అందిస్తున్న గురువులందరికీ ధన్యవాదాలు తెలిపారు. శ్రీమతి మాలతి గారు మాట్లాడుతూ ఈ సంవత్సరం కొత్తగా పరీక్షా విధానంలో తీసుకువచ్చిన మార్పులకు విద్యార్థినులు మరియు తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారని, ఈ మార్పుకు కారణమైన కొత్త కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. వచ్చే వార్షిక సంవత్సరం నుంచి వీణా, మృదంగం తదితర కోర్సులను కూడా చేర్చి ఈ కార్యక్రమం విస్తృతిని పెంచుతూ మరింత మంది గురువులను తానా కళాశాల సంఘటితం చేస్తూ మరెందరో విద్యార్థినులకు చేరువ చేయాలని సంకల్పిస్తున్నామన్నారు. తానా కళాశాల ముఖ్య సలహాదారులైన శ్రీ రాజేష్ అడుసుమిల్లి ఈ కార్యక్రమానికి విజయవంతంగా నిర్వహిస్తున్న కళాశాల కార్యవర్గం అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కళాశాల కోఆర్డినేటర్స్ వెంకట్ అవిర్నేని, రవీంద్ర చిట్టూరి, రమా ప్రతిపాటి మరియు తానా ప్రతినిధులు కృష్ణప్రసాద్ సోంపల్లి, వెంకీ అడబాల, రామకృష్ణ వాసిరెడ్డి, నాగా పంచుమర్తి, పరమేష్ దేవినేని, శ్రావణి సుధీర్ తదితరులు ఆయా నగరాల నుంచి ఎంతో సహకారం అందించారు. విద్యార్థినులు మరియు వారి తల్లిదండ్రులు ఈ కళాశాల ప్రోగ్రాంకి చూపిస్తున్న ఆదరణకు ముగ్ధులైన తానా ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుండి మరింత ముందుకు తీసుకువెళ్తామని తెలిపారు.